హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం 2026 నుంచి ఆమోదం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. గత 2 దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు చేస్తున్న ప్రధాన డిమాండ్ ఇప్పుడు నెరవేరే అవకాశాలు కనబడుతున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటు నేపథ్యంలో కొన్ని కీలక మార్పులు చేయాలని కోరుతూ అనేక కేంద్ర ఉద్యోగి సంఘాలు మళ్లీ ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. ముఖ్యంగా ఈ మార్పులు అమలు అయితే సుమారు 20 లక్షల మంది ఉద్యోగులకు మళ్లీ పాత పెన్షన్ విధానం ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పనిచేసే పెద్ద సంస్థ NCJCM ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖలు పంపింది. ఈ లేఖలో 8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అనేక ముఖ్యమైన సవరణలు చేయాలని స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతం ఎన్పిఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగుల్లో గణనీయమైన భాగాన్ని మళ్లీ ఓపీఎస్ కేటగిరీలోకి తీసుకురావాలని వారు బలంగా కోరుతున్నారు. ఒక వారం క్రితం ఈ సంఘం పెన్షన్ 8వ వేతన సంఘం పరిధిలోకి చేర్పాలని డిమాండ్తో మరో లేఖ పంపింది. దీనిపై ప్రభుత్వం ఒక స్పష్టీకరణ ఇచ్చిన TORలో స్పష్టమైన ప్రస్తావన లేకపోవడంతో ఉద్యోగులు ఇంకా సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. 8వ వేతన సంఘంలో ఏ మార్పులు కోరుతున్నారు? NCJCM కార్యదర్శి శివగోపాల్ మిశ్రా ప్రధానమంత్రికి రాసిన లేఖ కాపీని ఆర్థిక మంత్రికి కూడా పంపారు. ఈ లేఖలో ఆయన 8వ వేతన సంఘం నిబంధనల్లో అనేక మార్పులను సూచించారు. ఈ మార్పులు కేవలం ప్రస్తుతం ఉద్యోగులకే కాదు, పదవీ విరమణ చేసిన పెన్షన్లకు మరియు సైనిక సిబ్బందికి ఉపయోగపడతాయని ఆయన వివరించారు. లక్షలాది మందికి నేరుగా ప్రయోజనం కలిగే ఈ మార్పులను ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు. ఉద్యోగి సంఘం చేసిన ముఖ్యమైన డిమాండ్లను ఉద్యోగి సంఘం తమ లేఖలో కొన్ని స్పష్టమైన సూచనలు చేసింది. అవి ఇలా ఉన్నాయి. స్టేక్ హోల్డర్ ఎక్స్పెక్టేషన్స్ అనే నిబంధనలకు మళ్లీ TORలో చేర్చాలని అభ్యర్థన, ప్రస్తుత పెన్షనర్లకు కూడా 8వ వేతన సంఘం ద్వారా లభించే పెరుగుదలను అమలు చేయాలని డిమాండ్. సుమారు 20 లక్షల మంది ఉద్యోగులకు NPS నుండి OPS లోకి మార్చాలని బలంగా కోరడం, TORలో ఉన్న నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాల నిధుల లేని వ్యయం అనే పదబంధాన్ని తొలగించాలని సూచించారు. 8వ వేతన సంఘం అమలు తేదీని 2026 జనవరి 1గా స్పష్టంగా పేర్కొనాలని కోరడం, వేతన సంఘం ఏర్పాటులో జాప్యం జరుగుతున్నందున ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 20% మధ్యంతర ఉపశమనం ఇవ్వాలని డిమాండ్. ఈ డిమాండ్లు అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ ప్రయోజనాలు మరియు భవిష్యత్ భద్రతపై భారీ ప్రభావం పడుతుంది. స్టేక్ హోల్డర్ అంచనా నిబంధన ఎందుకు ముఖ్యమైంది? ఉద్యోగి సంఘం తెలిపిన ముఖ్యమైన అంశాలు 1. స్టేక్ హోల్డర్ ఎక్స్పెక్టేషన్స్ అనే నిబంధన గైర్హాజరీ. 7వ వేతన సంఘం TORలో ఈ పదబంధం స్పష్టంగా ఉండేది. ఇది ఉద్యోగుల అంచనాలకు గౌరవం ఇవ్వాలని సూచించేది. కానీ 8వ వేతన సంఘం TORలో ఈ లైన్ లేకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ కలిగించింది. ఈ కారణంగా ఉద్యోగి సంఘాలు ఈ వాక్యాన్ని మళ్లీ చేర్చాలని ప్రధానమంత్రి మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రభుత్వం 8వ వేతన సంఘంలో పెన్షనర్లకు కూడా చెప్పినట్లు ప్రకటించినప్పటికీ TORలో దీన్ని స్పష్టంగా పేర్కొనలేదు. 7వ వేతన సంఘం TORలో అమలు తేదీకి ముందు పదవీ విరమణ చేసిన వారిని కూడా పరిగణిస్తారు అని క్లియర్గా రాసి ఉండేది. కానీ 8వ వేతన సంఘం TORలో ఆ పంక్తి లేకపోవడం పెన్షనర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగి సంఘాలు ఈ అంశాన్ని కూడా బలంగా లేవనెత్తే వెంటనే సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉద్యోగులకు మరొక అదిరిపోయే శుభవార్త అయితే వచ్చింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.